ఒక్కొక్కరిగా ఎమ్మెల్యేలతో సమావేశమవుతున్నారు సీఎం చంద్రబాబు. ఎమ్మెల్యేలతో సీఎం 1-to-1 మీటింగ్లో ఎలాంటి అంశాలు చర్చకొస్తున్నాయి? ఎమ్మెల్యేలను చంద్రబాబు ఏం అడుగుతున్నారు? ఎమ్మెల్యేలు ఎలాంటి సమాధానం చెప్తున్నారు? ఈ వరుస సమావేశాల వెనుక వ్యూహం ఏంటి? లెట్స్ వాచ్. కొన్ని రోజులుగా టీడీపీ ఎమ్మెల్యేలతో సమావేశమవుతున్నారు సీఎం చంద్రబాబు. కొంతకాలంగా ఎమ్మెల్యేల పనితీరును నిశితంగా గమనించారాయన. క్షేత్రస్థాయిలో సర్వేలు కూడా చేయించారు. ఆ నివేదికలన్నీ సీఎం దగ్గరే ఉన్నాయి. ఇప్పుడు ఒక్కొక్కరుగా ఎమ్మెల్యేలను పిలుస్తున్నారు. ఏడాది పాలనలో ఎమ్మెల్యేల పనితీరుపై అనేక విమర్శలు వస్తున్నాయి. వీటిని దృష్టిలో పెట్టుకుని ఎమ్మెల్యేలందరితో వ్యక్తిగతంగా సమావేశమవుతున్నారు చంద్రబాబు. నియోజకవర్గాల్లో పరిస్థితిని అడిగి తెలుసుకుంటున్నారు. ప్రధానంగా వివాదాస్పద ఎమ్మెల్యేలపై ప్రత్యేక దృష్టి పెడుతున్నారు సీఎం. ప్రస్తుతం టీడీపీకి 135 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వారిలో సగానికి పైగా ఎమ్మెల్యేల గ్రాఫ్ వరస్ట్గా ఉందని సీఎం దగ్గర నివేదికలు ఉన్నాయి. వీటిని దృష్టిలో పెట్టుకుని సీఎం చంద్రబాబు ఎమ్మెల్యేలను వరుసగా పిలిచి మాట్లాడుతున్నారు. నియోజకవర్గం నుంచి వచ్చిన ఇంటెలిజెన్స్ రిపోర్టుపై ఎమ్మెల్యేలతో మాట్లాడుతున్నారు. తన ఎదురుగా కూర్చున్న ఎమ్మెల్యే గురించి అన్ని వివరాలు బయటపెడుతున్నారు. జరిగిన కథ మొత్తం చెప్పేస్తున్నారు సీఎం. ఎమ్మెల్యే పనితీరు, లిక్కర్, ఇసుక దందాలు, కార్యకర్తలకు ఇచ్చే ప్రాధాన్యత, వైసీపీ నేతలతో సంబంధాలు, ప్రజలతో సంబంధాలు, అవినీతి ఆరోపణలు, ఇలా ప్రతి అంశంపై తన దగ్గరున్న నివేదికల ఆధారంగా ఎమ్మెల్యేలను ప్రశ్నిస్తున్నారు సీఎం. పార్టీ ఎంపీలతో ఉన్న వివాదాలు, విభేదాలపైన చర్చిస్తున్నారు. ఇప్పటికే 18 మంది ఎమ్మెల్యేలతో సమావేశాలు నిర్వహించారు సీఎం. వివాదాస్పదంగా ఉన్న తిరువూరు, ఆళ్లగడ్డ ఎమ్మెల్యేలు కూడా సీఎం ముందుకు వచ్చారు. సీఎం ప్రశ్నలకు కొంతమంది ఎమ్మెల్యేలు సరైన సమాధానాలు చెప్పలేకపోయారట. సీఎం దగ్గర ఉన్న డీటెయిల్డ్ రిపోర్ట్ చూసి నీళ్లు నమిలినట్టుగా సమాచారం. జాగ్రత్తగా ఉండాలని, భవిష్యత్తులో ఇలాంటివి రిపీట్ కాకూడదని సీఎం హెచ్చరించినట్టు తెలుస్తోంది. ప్రధానంగా మద్యం, ఇసుక, అవినీతి ఆరోపణలు, ప్రతి చిన్న పనికి డబ్బులు వసూలు, రియల్ ఎస్టేట్ మాఫియా లాంటి అంశాలపై సీఎం సీరియస్ గా ఉన్నారు. వరుసగా ఎమ్మెల్యేలతో సమావేశాల తర్వాత ముఖ్యమంత్రి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ఎమ్మెల్యేల వైఖరిలో మార్పు రాకపోతే ఆయా నియోజకవర్గాల్లో వారి పవర్ కట్ చేసే ప్లాన్ కూడా ఉందట. అంతదాకా తెచ్చుకోవద్దని సీఎం ఇప్పుడు పిలిచి మాట్లాడుతున్నారు. అయినప్పటికీ ఎమ్మెల్యేల్లో మార్పు రాకపోతే సీఎం యాక్షన్ స్టార్ట్ అవుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.